కొద్దిసేపట్లో మన విఐపి గారు రాబోతున్నారు. జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, వారితో పాటు ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా అరుణమ్మ గారు, జితేందర్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా కొద్ది క్షణంలోనే రాబోతున్నారు. కాబట్టి నడ్డా గారు కూడా కాన్వాయ్ మన హెలిప్యాడ్ నుంచి మరి బయలుదేరింది. కాబట్టి దయచేసి వెనుక ఎవరైతే నిలబడ్డారో ఆ గోడ అవతల వాళ్ళందరూ కూడా తొందరగా వచ్చి మీ కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. జై బీజేపీ, జై బీజేపీ. మన యొక్క జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణమ్మ గారు వేదిక మీదకి రావడం జరిగింది. వాళ్లకు స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మన యొక్క జాతీయ నాయకులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి గారు కూడా వేదిక మీద రావడం జరిగింది. వాళ్ళకి స్వాగతం. అదేవిధంగా మన యొక్క డోకూర్ పవన్ కుమార్ గారు, మన పార్లమెంట్ ఇన్ఛార్జ్, అదేవిధంగా మన యొక్క అభ్యర్థి దేవరకద్ర అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారు. ప్రశాంత్ గారు మీరు రండి. పంటు రమేష్ గారు కొడంగల్ అభ్యర్థి గారు ఇటు రావాలి. మన యొక్క నాయకులు ఇప్పుడే హెలిప్యాడ్ దిగడం జరిగింది. ఇంకా కొద్ది క్షణాల్లో ఇక్కడ వస్తున్నారు. కాబట్టి దయచేసి వెనుక ఉన్న వాళ్ళంతా కూడా ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నారు. హలో, అందరు దయచేసి మరొక మారు ముందరికి వచ్చి కూర్చుంటే వచ్చే వాళ్ళు ఎందుకు కూర్చుంటున్నా మాటి మాటికి వాళ్ళు చెప్పించుకోవద్దు. వచ్చిన వాళ్ళు అందరూ ముందరికి రావాలి. ముందరు కూర్చుంటే వెనుక వాళ్లకు ప్లేస్ కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి దయచేసి కూర్చోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. హలో, ముందుగా ఈ భారతదేశ ప్రధానమంత్రి గారిని ఒక పాటతో మనమందరం కూడా గుర్తు చేసుకుందాం. వారు చేసిన సేవల్ని వాళ్ళ అడుగుదాడలో నడవడానికి ముందుకెళ్ళాలని కోరుతూ హలో హలో హల్ హల్ అదిగదిగో కదిలిండు సింహగర్జనై భరతమాత ఒడిలోనా వజ్ర ఖడ్గమై గుజరాతు హుకుమరిసి అడుగుదాడనై ఉగ్రవాదులను తరిమే అగ్నిఘోరమై అరే చర 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 రంబలు రింబుల రంబు గన 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 మెరుగగా అరే చర 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 రంబలు రింబుల రంబు గన 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 మెరుగగా వందే మాతరం వందే నవతరం జై 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 జవాన్ జై 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 కిసాన్ జై 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 జవాన్ జై 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 కిసాన్ జై 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 జవాన్ జై 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 కిసాన్ జై 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 కిసాన్. నరేంద్ర మోడీ మన దేశ ప్రధాని, నరేంద్ర మోడీ మన భావి ప్రధాని, నరేంద్ర మోడీ మన దేశ ప్రధాని, నరేంద్ర మోడీ మన భావి ప్రధాని. అరే నరేంద్ర మోడీ మన దేశ ప్రధాని, నరేంద్ర మోడీ మన భావి ప్రధాని. నరేంద్ర మోడీ మన భావి ప్రధాని. పాట ఆపేశారు. తమ్ముడు భారత్ మాతా కీ. అందరం కూడా దయచేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రావాలి. అందరూ ఒకసారి చేతులెత్తి భారత్ మాతా కీ, జై భారతీయ జనతా పార్టీ జై. కమలం గుర్తుకే. ఇప్పుడు ఒక మన యొక్క ప్రియతమ నాయకులు అన్నా. ఏపీ జితేందర్ రెడ్డి గారు మాజీ ఎంపీ గారిని మాట్లాడాల్సిందిగా మనవి చేస్తున్నాం. సభాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ భీష్మ పితామహ నాగురావు నామోజీ గారు, కేంద్ర జాతీయ ఉపాధ్యక్షురాలు
డికే అన్నగారు, అదేవిధంగా మా పవన్ రెడ్డి గారు, మా కొడంగల్ అభ్యర్థి బంటు రమేష్ గారు, మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు, దేవరకద్ర అభ్యర్థి లేచిలవాడు దేవరకద్ర ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నారాయణపేట ఎప్పటికైనా మీ అందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ గడు. భారతీయ జనతా పార్టీ ఒక హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న నారాయణపేటలో ఇవాళ మన రతన్ పాన్ రెడ్డి ఏదైతున్నదో నిలబడ్డ సంగతి మీ అందరికి తెలిసిందే. మన రతన్ పాన్ రెడ్డి ఎప్పుడు కూడా సీట్ వచ్చినా రాకపోయినా ఓడిపోయినా గెలిచినా నారాయణపేటలో ఎప్పుడు స్థిరపడి ఉండే నాయకుడిడ. ఇప్పటికిప్పుడు కొత్తగా ఏదైతున్నదో కాంగ్రెస్ నాయకులు వస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అయ్యా ఒక్క మాట చెప్తున్నా, నీవు 5 గ్యారెంటీలు కర్ణాటకలో ఇచ్చినవే పక్కనే ఉంది కదా కర్ణాటక. ఒక్కసారి కర్ణాటక పోండి, ఒక్కసారి పక్కలో ఉన్న దానికి పోయి అడిగిరండి. వాళ్ళు ఇచ్చిన 5 గ్యారెంటీలు ఏవైతున్నాయో అమలు అవుతున్నాయా లేవా అని చెప్పి ఒక్కసారి మీరు అందరు కూడా అడగాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంతేకాదు అన్ని అబద్ధాలు అన్నీ కూడా మాట్లాడకుండా వాళ్ళు ఏమంటారంటే 12,000 రూపాయలు ఏదైతుందో పెన్షన్లు ఇస్తారంట. అదేవిధంగా రైతు బంధు ఏదైతుందో దాన్ని డబల్ చేస్తామంటారు. గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఉచితంగా ఇస్తారన్నారు. ఎక్కడికి వెళ్ళి ఇస్తావయ్యా? ఆల్రెడీ 7.5 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ మనం అందరం కూడా అప్పు చేసి కేసీఆర్ ఇంకా నీవు తీసుకొచ్చి అప్పులు పెడతావా, మా మీద అప్పులు పెట్టిస్తావా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవన్నీ ఉత్త మాటలు. మనది కాకపోతే చార్మినార్ దాకా దిగమన్నాడట. ఆ విధంగా ఇవాళ అందరూ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు గ్యారంటీ అంటున్నారు. కానీ నరేంద్ర మోదీ గారు చేసి చూపిస్తున్నారు. ఇవాళ మనం అందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జియో నంబర్ 69 ఆనాడు గవర్నర్ సైన్ చేసి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తే మనకు మోసము చేసింది ఏదంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం అనేది తెలియజేస్తున్నా. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని అడుగుతున్నా, నీ 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే చేస్తున్నావే, మళ్ళీ ఇప్పటిదాకా బూత్ పోర్డ్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు తీసుకొస్తలేవు? చెరువుకు జేఎమ్మ చెరువులో నీళ్ళు ఎందుకు నింపుతలేవు? జేఎమ్మ చెరువు ద్వారా ఇక్కడ నారాయణపేట పంటలన్నీ కూడా మంచిగా అన్నీ కూడా మనకు సస్యశ్యామలు అవుతాయని చెప్పి అడుగుతున్నా. అంతేకాదు నేను ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ సైనిక్ స్కూల్ తీసుకొచ్చి ల్యాండ్ 50 ఎకరాల ల్యాండ్ కూడా అలకేట్ చేపిస్తే ఇప్పటిదాకా దాని ఊసు లేదు. ఇప్పటిదాకా కూడా ఈ ఎమ్మెల్యే దాని ప్రయత్నం చేస్తలేడు. కానీ ఆయన దగ్గర ఉన్న కాలేజీలకు ఏదైతుందో ఆయన మెడికల్ కాలేజీలకు ఆయనకున్న రాయచూరులో ఉన్న కాలేజీలను అన్నిటి కూడా అవిటికి మాత్రం పర్మిషన్ తెచ్చుకుంటాడంట. కానీ మన దగ్గర ఉన్న దానికి పర్మిషన్ లేడు, కాలేజీ పెట్టాడు. మన పిల్లలు ఇక్కడ చదవకూడదు, ఖాళీ రాయచూరులో ఉన్న పిల్లలు మాత్రమే చదవాలని చెప్పి ఆయన ఎప్పుడు తప్పిస్తున్న సంగతి మీ అందరూ తెలుసు. నారాయణపేటలో మనం ఎంతోమంది కౌన్సిలర్లు గెలుచుకున్నాం. కౌన్సిలర్లు అందరూ కూడా క్రమశిక్షణగా క్రమబద్ధంగా ఏదైతున్నారో ఇక్కడ పనిచేస్తున్న సంగతి మీరు అందరూ చూస్తున్నారు. ఏ వార్డుకు పోయినా బీజేపీ వార్డుకు పోయినా అక్కడ స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ని అమలు చేస్తున్నది ఇవాళ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈ విధంగా మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ మన రతన్ పాన్ రెడ్డిని ఏదైతుందో గెలిపించుకుంటే మనకు కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కూడా ఏదైతుందో మనకు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. అన్ని నిధులు ఏవైతుందో పందికొక్కుల్లాగా వీళ్ళు తింటున్న ఈ నిధులన్నిటిని కూడా మళ్ళీ మీకు అందే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. కాబట్టి భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకే మీ ఓటు వేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ ధన్యవాదాలు. భారత్ మాతాకి.
ఇప్పుడు మన కొడంగల్ అభ్యర్థి బంటు రమేష్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిన మనవి చేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు నారాయణపేట పట్టణంలో సకల జనుల విజయ సంకల్ప సభకు మన జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక కింద ఉన్న ఆత్మీయ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈరోజు కోడంగల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బంటు రమేష్ అనే నన్ను ఒక మామూలు కార్యకర్తకు ఈరోజు టికెట్ ఇవ్వడం అంటే అది భారతీయ జనతా పార్టీ గొప్పతనం, కార్యకర్తల గొప్పతనం. మిత్రులారా, కోడంగల్ నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల నుంచి వలస పక్షులు వచ్చి ఇక్కడ రాజ్యం వెళ్తున్నారు. 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి కోడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండి అక్కడ గ్రామాన తిరుగుతుంటే 2014 కంటే ముందు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి ఆ రోజు సాధించుకున్నాము. 2014 తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి కోడంగల్ పేరు చెప్పి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు కోడంగల్ పేరు చెప్పి ఆయన రాష్ట్రంలో రాజకీయాలు చేస్తూ భూ కబ్జాలు చేస్తూ ఈరోజు అక్కడ ఆయన రాష్ట్ర నాయకునిగా ఎదిగాడు. దాని తర్వాత పట్నం నరేందర్ రెడ్డి వచ్చి, ఆయన పేరులోనే పట్నం ఉంది, పట్నం నుంచి రోజు బండి మీద వచ్చి శుభకార్యాలకు అటెండ్ అవుతాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ లాంటి వర్గాల వారి కోసం ఏ ఒక్కటి కూడా ఆయన ఆలోచించే పరిస్థితులు లేడు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా అక్కడ సీసీ రోడ్లు 2014 కంటే ముందు ఏ రకంగా ఉన్నాయో ఇప్పుడు కూడా ఆ రకంగా ఉన్నాయి. ముఖ్యంగా కోడంగల్ నియోజకవర్గంలో 2 లక్షల చిల్లర వ్యవసాయ భూమి ఉంది. అక్కడ చాలా బీడు భూములు ఉన్నాయి. వ్యవసాయం పైన వర్షం పైన ఆధారపడేటువంటి పంటలు పండిస్తున్నారు అక్కడ. ఈరోజు కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని అక్కడ తీసుకొస్తే సుమారు 2,20,000 ఎకరాల భూమి సస్యశ్యామలం అవుతుంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇక్కడ 3 నియోజకవర్గాలను గెలిపిస్తే ఈ యొక్క ప్రాజెక్టు కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రధానమంత్రి గారు స్వయంగా హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ఈ తెలంగాణ లోపల ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలందరూ కూడా రాజకీయంగా చైతన్యం లేరు కాబట్టి వారికి రాజ్యాధికారం ఇవ్వాలి, ఒక బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించి ఆ రోజు ఇక్కడ బీసీలకు సమన్వయం చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఎస్సీలు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఈరోజు పల్లెల లోపల, వీధుల లోపల ఇప్పుడు 70 ఏళ్ల క్రితం ఏ రకంగా ఉన్నారో ఎస్సీల మానసిక పరిస్థితి, అక్కడ ఉన్న పూరి గుడిసెలు కావచ్చు, వాళ్ళ ఇల్లు కావచ్చు, వాళ్ళ ఉన్న భూములు కావచ్చు, ఆ రకంగానే ఉన్నాయి. కాబట్టి వాళ్ళ లోపల ఉద్యోగాలు కావాలి, వాళ్ళ లోపల అదేవిధంగా ఎడ్యుకేషన్లో మనం ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతోన వాళ్ళకు ఎస్సీ వర్గీకరణ కూడా ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నారాయణపేట నుంచి, కృష్ణా నుంచి ఇక్కడ కృష్ణా నుంచి వికారాబాద్ వరకు ఈరోజు రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ భూత్పూర్ నుంచి చించోలి వరకు 167 NH అక్కడ రోడ్డు పనులు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ కావడం జరుగుతుంది. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. కాబట్టి మిత్రులారా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిస్తే ఊరుగా ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కోడంగల్ నియోజకవర్గంలో నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. దయచేసి ఆ లోపల నుండి వస్తున్న వాళ్ళకి ఆ బ్యారికేడ్ తీసేసేయండి, అక్కడ బ్యారికేడ్ తీసేయండి బాబు. లోపల వచ్చేసేయండి, మెంత వచ్చేసేయండి, లోపల వచ్చేసేయండి. అక్కడ నిలబడే వాళ్ళు, బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపల వాళ్ళకి మనవి చేస్తున్నాం. ఇప్పుడు మన యొక్క దేవరకద్రా అభ్యర్థి అయినటువంటి కొండా ప్రశాంత్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిగా మనవి చేస్తున్నారు. బలో భారత్ మాతాకి. అందరు ముందుకు రాని దయచేసి, విఐపీస్ అందరు కూడా ఇటు కూడా కూర్చోండి కొందరు. సకల జనుల విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి జేపీ నడ్డా గారికి స్వాగతం
పలకడానికి వచ్చినటువంటి బీజేపీ ఆత్మ బంధువులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ ప్రధానంగా 3 పార్టీలు రాష్ట్ర ఎన్నికలలో పాల్గొంటా ఉన్నాయి. ఆ 3 కూడా మీ అందరికీ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు 3 ప్రధానంగా మీ ముందుకు వస్తూ ఉన్నాయి, ప్రజల ముందుకు వస్తూ ఉన్నాయి. ఒకసారి బీజేపీ పార్టీ కార్యకర్తలకు నేను సూచిస్తూ ఉన్నా, ఒకసారి మీరందరూ కూడా బీజేపీ పార్టీ ఎజెండాను మీరు ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను మీ అందరికీ సూచిస్తూ ఉన్నా. ఇవాళ 70 సంవత్సరాలు పూర్తయింది. మరి ఎవ్వరు కూడా ఏ పార్టీ కూడా బీసీని ముఖ్యమంత్రి చేసేటటువంటి అవకాశం ఇవ్వలేదు కనుక ఈసారి ప్రధాన ఎజెండా బీసీ ముఖ్యమంత్రి అనే నిదానం మనందరం కూడా ప్రజలలోకి తీసుకుపోయేటటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నిన్న సాయంత్రం వచ్చినటువంటి మేనిఫెస్టో ప్రజలకు మళ్ళీ మేలు చేసే విధంగా ఉన్నది కనుక గత 70 సంవత్సరాల నుంచి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటిది ఉచిత వైద్యం, ఉచిత విద్య. ఇది చాలా ముఖ్యమైనటువంటిది కనుక మీరందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ రైతులకు బీజేపీ పార్టీ ఏ పార్టీ కూడా చేయనటువంటి మేలు ఈరోజు బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. ఇవాళ వరికి మద్దతు ధర 3,100 రూపాయలు ఇవ్వడం అనేది రైతుని ఆర్థికంగా ఏ విధంగా బలపరుస్తుందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచింపజేసే విధంగా ఉన్నటువంటి ఈ యొక్క మేనిఫెస్టోను మీరంతా కూడా ఈ యొక్క బూత్ స్థాయిలో మరి అదేవిధంగా గ్రామ స్థాయిలో మరి ఇవన్నీ కూడా కార్యక్రమాలు తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు మరి 9 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఏ విధమైనటువంటి అహంకారపూరితమైనటువంటి నియంత పాలన కొనసాగిస్తుందో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఏ విధమైనటువంటి విధానాలను అవలంబిస్తుందో మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయమే కనుక ఇవన్నీ కూడా మరి ప్రజల లోపలికి తీసుకుపోవాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మరి బీజేపీ పార్టీని అంతం చేయాలనే ఆలోచనతోనే ఉన్నది. 6 గ్యారెంటీలని ప్రజల్ని మోసం చేయడానికి మీ ముందుకు వస్తుంది. ప్రజలు కూడా మరి అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ అమలు కానటువంటి సాధ్యం కానటువంటి గ్యారెంటీలను మీ ముందుకు ప్రజల ముందుకు తీసుకొస్తా ఉంది. ఒకసారి ప్రజల్ని కూడా ఆలోచింప చేయడం మరి మన యొక్క కర్తవ్యం అని చెప్పి బీజేపీ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను సూచిస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రం 5 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. మరి ఆ సాధ్యం కానటువంటి హామీలను ప్రజల మీద రుద్ది కేవలం అధికారం కోసమే పాకులాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా మరి మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి బీజేపీ పార్టీ ముఖ్య పాత్ర ఉంటుందని చెప్పి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నా. ధన్యవాదాలు ప్రశాంత్ గారు. ఇప్పుడు మన యొక్క మక్తల్ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి జలంధర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా మనవి చేస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ సంకల్ప సభకు విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దయచేసి అటు బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి రావాలా, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి రావాలా. దయచేసి బయట నిలబడకండి సోదరులారా. అరగంటల సభ తొందరగానే అయిపోతుంది, తొందరగా రండి. మళ్ళీ పెద్దలు వేరే ప్రోగ్రాం ఉంది, వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. మీరు లేట్ చేయకండి. బయట కాంపౌండ్ బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రావాలా తొందరగా. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు నారాయణపేటలో జరిగిన సభకు వచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.
ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెసు మన రాష్ట్రానికి కానీ మన నియోజకవర్గాలకు కానీ చేసింది ఏమీ లేదు. మన మోడీ గారి నేతృత్వంలో ఈరోజు రైతులకు 3,100 రూపాయల మద్దతు ధర ప్రకటిస్తుందంటే చాలా గొప్ప విషయము. అదేవిధంగా పేదలకందరికీ కూడా 10 లక్షల ఉచిత వైద్యము, మన రైతులకి ఎరువుల సబ్సిడీకి 2,500 రూపాయలు, ఈ రకరకాల స్కీములు ఎన్నో ఉన్నాయి. అదే ఉజ్వల పథకం కింద సంవత్సరానికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ప్రజల దగ్గరికి ప్రజలందరూ కూడా ఆలోచించి ఓటు వేసి ఇక్కడ నాన్పేట నియోజకవర్గం నుంచి రతంగ పాండ్రెడ్డి గారికి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకోండి. జై హింద్. ఇప్పుడు మన యొక్క నారాయణపేట అభ్యర్థి మన యొక్క రతంగ దయచేసి ఆ వెనక ఉన్న వాళ్ళందరూ ముందర రావాలి. ఆ బ్యాంకుతో వస్తున్న వాళ్ళందరూ కూడా బ్యాంకు బంద్ చేసి లోపల రావాలి. శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు? లేడు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు వేదిక మీద రావాల్సింది మనవి చేస్తున్నాను. మన యొక్క ప్రియతమ నాయకులు ఓబీసీ జాతీయ అధ్యక్షులు మన యొక్క ఎంపీ గారు ఈరోజు రావడం జరిగింది. వారందరూ కూడా కరజోలతో స్వాగతం పలుకుదాం. బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ. సోదరులరా, మీకందరికీ తెలుసు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దోచుకున్నది. టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని దోచుకున్నది, మళ్ళా దోచుకున్నాలని ప్రయత్నం చేస్తున్నది. అక్కడ వస్తున్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిందిగా, ఇక్కడ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి మీ అందరితో ఒకటే మనవి చేస్తున్నా, ఈరోజు మొత్తం ఈ నారాయణపేట జిల్లాలో 3 అభ్యర్థులను గెలిపించకపోతే ఈ నారాయణపేట జిల్లాని పూర్తిగా అమ్మేస్తారని చెప్పి మనవి చేస్తున్నా. ఇప్పటికే ఇసుక మాఫియా అయిపోయింది, చెరువుల మన్ను కూడా తక్కువ పడుతుంది. చివరికి ఒక్క విషయం చెప్తా, నేను వాళ్లకు బీజేపీకి తేడా. బాబు అక్కడ బంద్ చేసి, చప్పుడు బంద్ చేసి లోపల వచ్చేసేయండి. నేను సవాల్ విసురుతున్నా, బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా ఆవిర్భవించిన అన్నారు. మరి నేను అడుగుతున్నా, అయ్యా జాతీయ పార్టీగా ఆవిర్కరించి నీ మహారాష్ట్రలో ఏం చేస్తావు, మిగిలిన ఏం చేస్తావు అందరు తెలుసు. మన యొక్క అక్క జయజమ్మ గారు, మన యొక్క జాతీయ ఉపాధ్యక్షురాలు మన ముందుకు వచ్చారు. వాళ్ళని మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను. వెనక బ్యాండ్ బంద్ చేసి ముందుకు వచ్చేసి తొందరగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ముందుకు రండి. అందరూ ముందరకు వచ్చి కూర్చోండి అమ్మా. తొందరగా వచ్చేసేయండి. వచ్చేవాళ్ళంతా తొందరగా వచ్చి కూర్చోలలో కూర్చోండి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మన నారాయణపేట నియోజకవర్గంలో ఈరోజు జరుగుతున్నటువంటి సకల జనుల విజయ సంకల్ప సభకు కొద్దిసేపట్లో మన జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు సభకు చేరుకోబోతున్నారు. మరి సభలో పాల్గొంటున్నటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మీ అందరి నాయకుడు, అభిమాన నాయకుడు రతంగ పాండ్రెడ్డి గారు, అదేవిధంగా మక్తల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి జలంధర్ రెడ్డి గారు, దేవరకద్ర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి బండు రమేష్ గారు, అదేవిధంగా
పార్లమెంటు కన్వీనర్ పవన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ వీరెల్లి చంద్రశేఖర్ గారు, అదేవిధంగా సత్య యాదవ్ గారు, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి జంగయ్య గారు, ఇన్ఛార్జ్ జంగయ్య గారు, అదేవిధంగా మహిళలందరూ దయచేసి కూర్చోండి అమ్మా. అందరూ వచ్చిన వాళ్ళంతా ముందుకు రండి, ముందుకు వచ్చి కూర్చోండి. ముందర ఉన్న సీట్లు ముందుకు వచ్చేయండి, ముందుకు వచ్చేయండి. వెనక వాళ్ళు వచ్చినప్పుడు వెనక కూర్చుంటారు. వచ్చిన వాళ్ళంతా ముందుకు వచ్చేయాలి. మరి ఈరోజు నా ముందున్నటువంటి అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అందరికీ కూడా పేరు పేరు నాకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనకందరికీ కూడా ఒక మంచి అవకాశం. గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని అనేక హామీలు ఇచ్చి మోసం చేస్తూ తెలంగాణలో ఒక అవినీతి ప్రభుత్వాన్ని ఈరోజు రాజ్యమేలుతూ తెలంగాణను దోచుకుంటూ పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మరొకసారి ఓట్లు కావాలంటూ ప్రజల ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలను ఓటు అడిగే హక్కే లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వారికి ఎవరికి కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఈడ ఉన్న నాయకులు కానీ పోటీ చేసే నాయకులు కానీ ఓటు అడిగేటటువంటి హక్కే లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన నారాయణపేటకు పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్లు రావాల్సినటువంటి జూరాల బ్యాక్ వాటర్స్ నీళ్ళు వచ్చేటువంటి ప్రాజెక్టును కాదని డిజైన్లు మార్చి దాన్ని కొల్లాపూర్ దగ్గర, నార్లాపూర్ దగ్గర తీసుకుపోయి మరి ఈ 10 ఏళ్లలో ఒక చొక్క నీరు కూడా ఇవ్వనటువంటి బీఆర్ఎస్ పార్టీకి మనం ఓటేయాలని నారాయణపేట ఈరోజు తేల్చుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా బతుకు తెరువు కోసం బొంబాయి పోతున్నారు, ఎక్కడెక్కడో సోలాపూర్ పోతున్నారు. బతుకు తెరువు లేక ఎక్కడెక్కడికో ఈరోజు ఇంకా వలసలు పోతున్నటువంటి నారాయణపేట ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. 2 బెడ్రూమ్ల ఇండ్లు అని చెప్పి మోసం చేసిండ్రు. నిరుద్యోగులకు, పిల్లలకు ఉద్యోగాలని చెప్పి మోసం చేసిండ్రు. ఉద్యోగాలు ఉద్యోగాలు ఇవ్వకుంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేంత వరకు నెలకు 3016 నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి మోసం చేసిండ్రు. దళిత బంధు అని చెప్పి, దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు దళిత బంధు ఇచ్చుకున్నారే కానీ ఏ పేదవారికి కూడా దళిత బంధు వాళ్ళు అందించలేదు. కమిషన్లు తీసుకొని వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు తప్ప ఏ పేదవాళ్లకు దళిత బంధు వల్ల దళితులకు న్యాయం జరగలేదు. దళితులకు 3 ఎకరాల భూమిని మోసం చేసిండు, దళిత ముఖ్యమంత్రి అని మోసం చేసిండు. ఈరోజు బీసీ బంధు అని నాటకం ఆడుకుంటూ వాళ్ళ కార్యకర్తలకు అక్కడ ఇక్కడ ఇచ్చుకున్నారు తప్ప ఏ బీసీలను కూడా బాగు చేయలేదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బలహీన వర్గాల ముఖ్యమంత్రి, బీసీ ముఖ్యమంత్రితోనని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నా. తెలంగాణలో బలహీన వర్గాల యొక్క ఆధిపత్యం రావాలన్నా ఈరోజు పేద వర్గాలకు ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సందర్భంగా ఏబిసిడి వర్గీకరణలో ఎస్సీ సోదరులందరూ కూడా ఉపకులాలకు అందరికీ న్యాయం జరగాలన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక పక్క బలహీన వర్గాలు, ఒక పక్క ఎస్సీ వర్గాలు అందరూ ఏకమైతే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేది ఖాయమని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. మా అక్కలు చెల్లెళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున మహిళా సంఘాల్లో ఉన్నటువంటి అక్క చెల్లెళ్లకు 0 వడ్డీ లేదు. వాళ్ళు తీసుకున్న అప్పులకంతా కూడా వాళ్ళే ఒడ్డు కట్టిన పరిస్థితి ఏర్పడింది. నిన్న భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో వాళ్ళ 2000 పెన్షను కాంగ్రెస్ వాళ్ళు 4000 చేస్తామంటే
కేసీఆర్ గారు దాన్ని 5,000 చేస్తా అని చెప్తున్నాడు. అంటే ఈరోజు ఒకరిని మించి ఒకరు ప్రజల్ని మోసగించడానికి ఏ విధంగా సిద్ధమైందో ఒకసారి ప్రజలందరూ కూడా గ్రహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా ఓడించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఏకమై చేసినటువంటి డ్రామాను ప్రజలందరూ గ్రహించాలని ఒకరిని మించి ఒకరు ఈరోజు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిస్తే రేపు వచ్చినటువంటి మన ఈరోజు 6 పథకాలు ఏదైతే ఈరోజు ప్రకటించి మేము అధికారంలోకి వస్తామని ఏదైతే గప్పాలు కొట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉందో ఈరోజు ఆయన తోలు తింటే తెలంగాణ ప్రజల తోలు కేసీఆర్ తింటున్నాడు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బొక్కలు మిగిలవు, మనకు బూడిద మిగులుతుంది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలు అభివృద్ధిని కోరుకునేటటువంటి తెలంగాణ బిడ్డలు, తెలంగాణ రైతులు, తెలంగాణ మహిళలు ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశం అడుగడుగున అభివృద్ధిని సాధిస్తున్నటువంటి నేపథ్యంలో అట్టడుగున చిట్ట చివర ఉన్నటువంటి బడుగు వర్గాలు, బలహీన వర్గాలు అధికారంలోకి ఆర్థికంగా పైకి రావాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అట్టడుగున ఉన్నటువంటి బలహీన వర్గాల యువత ఈరోజు భారతదేశంలో పెద్ద ఎత్తున మరి ఈరోజు భారతదేశం యొక్క యువతకు భవితనిచ్చినటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారి భవిత నిర్మాణం కావాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇక్కడ ఉన్న అక్కలారా, అమ్మలారా, నిన్ననే వచ్చినటువంటి మేనిఫెస్టోలో రైతులకు 3,100 రూపాయల యొక్క ఒక్కొక్క వరికి 2,100 ఉన్నటువంటి వరి గిట్టుబాటు ధర 3,100కు చేస్తామని భారతీయ జనతా పార్టీ ప్రకటించిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక ఎకరాకు 25 క్వింటాలు పండించే రైతు ఉంటే 25,000 రూపాయల లాభం ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరాకి అందబోతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మహిళలకు ఏదైతే గ్యాస్ సిలిండర్ ఇవాళ నరేంద్ర మోదీ గారు 900 రూపాయలు చేసిందో దాన్ని 500 రూపాయలకు తగ్గించని చెప్పే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఉజ్వల గ్యాసు మహిళలకు 4 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా అందజేస్తామని తెలియజేస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పేదలకు ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అందిస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇలా అనేక పథకాలు మేనిఫెస్టోలో మరి ప్రతి ఒక్కరు పెద్దలు కూడా మాట్లాడతారు. ఇక్కడ వచ్చినటువంటి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు భారతీయ జనతా పార్టీని గెలిపించండి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. యువకులకు, మహిళలకు, రైతన్నలకు, ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల యొక్క రాజ్యం రావాలంటే భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను కొడంగల్ కానీ, నారాయణపేట్, మక్తల్, దేవరకద్ర అభ్యర్థులందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ భారత్ మాతాకి అందరూ 2 చేతులు ఎత్తండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే. జై హింద్. దయచేసి ఎన్కౌంటర్ నిలబడొద్దు, ఇక్కడ వచ్చి కూర్చోండి. లెఫ్ట్ సైడ్ అండి, అక్కడ ఎవరు నిలబడొద్దు, అక్కడ ఆడుగు నిలబడంలో ముందుకు వచ్చి కూర్చోండి దయచేసి. 10 నిమిషాలు మన అభ్యర్థి పైకి మన యొక్క జాతీయ అధ్యక్షులు మాట్లాడతారు కాబట్టి పక్కలండి. ఇప్పుడు మన యొక్క నారాయణపేట నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి రతంపాన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మన నారాయణపేట, మక్తల్, కొడంగల్, దేవరకద్ర ఈ 4 నియోజకవర్గాల ప్రచారానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు
రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ బోర్డు మెంబరు గౌరవనీయులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు డికే అరుణమ్మ గారు, అదేవిధంగా మాజీ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు ఏపీ జితేందర్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు పగడాకుల శ్రీనివాసులు గారు, మక్తల్ అభ్యర్థి జలంధర్ రెడ్డి గారు, అదేవిధంగా కొడంగల్ అభ్యర్థి బంటు రమేష్ గారు, దేవరకద్ర అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారు, పార్లమెంట్ కన్వీనర్ అన్న పవన్ కుమార్ గారు, పార్లమెంట్ ప్రభారి వీరేలి చంద్రశేఖర్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ అన్న జంగా యాదవ్ గారు, నియోజకవర్గ కన్వీనర్ జీకే నరసింహులు గారు పెద్దలు, అదేవిధంగా మిత్రులు సత్య యాదవ్ గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, అదేవిధంగా మాతలకు, అక్కలకు, యువకులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మనకు ఒక గంట కార్యక్రమం ముందుకొచ్చింది కాబట్టి అందరికి కూడా సమాచారం ఇవ్వడంలో ఆలస్యమైంది కాబట్టి ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు. వచ్చే వాళ్ళంతా కూడా చైర్లలో వచ్చి కూర్చోవలసిందిగా మీతో మనవి చేస్తూ, ఈరోజు నారాయణపేట నియోజకవర్గంలో ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ ఉన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. బీఆర్ఎస్ పార్టీకి ఇంటికొక ఉద్యోగం ఇస్తా, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు నీళ్లు ఇస్తామని చెప్పి, ఇండ్లు లేని వాళ్ళకందరూ కూడా ఇండ్లు ఇస్తామని చెప్పి, దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి, ఈ విధంగా అనేక హామీలు ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా దళిత బంధు అని, గిరిజన బంధు అని, బీసీ బంధు అని ఆశ చూపుతూ ప్రజలకు ఈరోజు మభ్యపెడుతూ వస్తూ ఉన్నారు. అనేక మంది గ్రామాలకు మేము వెళ్ళినప్పుడు చాలా గ్రామాల్లో ఏ దిక్కు లేకుండా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా చాలామందికి ఈరోజు పింఛన్స్ రానటువంటి వాళ్ళు, రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళు, గ్రామాల్లో అనేక మంది ఇండ్లు లేనటువంటి వాళ్ళు, భూములు లేనటువంటి వాళ్ళు, ఉద్యోగాలు రాక యువత నిర్వీర్యమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మా నరేంద్ర మోడీ గారు ఈ 9.5 సంవత్సరాల్లో మీ అందరికీ కూడా తెలుసు, నిరంతరం ప్రజా సమస్యలపైన పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన మన గ్రామాలకు నేరుగా వంట గ్యాస్ కానీ సిలిండర్స్ ఇచ్చినటువంటి నాయకుడు. అదేవిధంగా మరుగుదొడ్లు కానీ, ఈరోజు గ్రామాల్లో రైతు వేదికలు కానీ, వైకుంఠ ధామాలు కానీ, ఈరోజు గ్రామ పంచాయతీలకు సిబ్బందిని కానీ, గ్రామ పంచాయతీలని బలోపేతం చేసినటువంటి నాయకుడు ఎవరా అంటే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరొక వైపు ఈ దేశాన్ని మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 60 సంవత్సరాలు పాలించి ఈ దేశంలో బీద వాళ్ళకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను వారు దోచుకొని కుటుంబ రాజకీయాలు చేస్తూ ఈరోజు కోట్లు సంపాదించుకొని ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేసి దేశంలో వెలివేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మన నియోజకవర్గంలో కూడా ఈరోజు ఎస్ఆర్ రెడ్డి గారికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. నేను 2 సార్లు ఓడిపోయాను. 3వసారి కూడా మీరందరూ కూడా ఆశీర్వదించి మీ కుటుంబ సభ్యునిగా నన్ను గెలిపిస్తారని ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే నేను 33 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో పనిచేస్తూ ఎంపీపీగా నేను 5 సంవత్సరాలు నా యొక్క పాలనను మీరందరూ కూడా చూడడం జరిగింది. పార్టీ పరంగా ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షునిగా
అదేవిధంగా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షునిగా గ్రామ స్థాయి అధ్యక్షుడి నుంచి మండల అధ్యక్షుని వరకు అదేవిధంగా అన్ని స్థాయిలో కూడా పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నా వంతుగా నేను ఒక సమిధగా పనిచేస్తూ ఉన్నాను. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక ఉద్యమాల ద్వారా, పాదయాత్రల ద్వారా, కాడెద్దుల ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందివ్వాలి, రైల్వే లైన్ కావాలి, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి, ప్రతి చేనుకి నీరు, ప్రతి చేనుకి పని, ప్రతి చేతికి పని, ఎక్కడ ఉంటే అక్కడ పనికి తగ్గటువంటి వేతనం అందివ్వాలని చెప్పి లక్ష్యంతో నిరంతరం మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నాను, మన వెనుకబడినటువంటి ప్రాంతం, మన జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా అందరం కూడా లేచి ఒకసారి కరతాల ధ్వనులతో స్వాగతం పలుకుతాం. జేపీ నడ్డా గారు తుమ్ ఆగే బడో, హమ్ తుమ్హారే సాథ్ హై. बोलो भारत माता की। जेपी नड्डा गारी नायकत्व, जेपी नड्डा गारी नायकत्व, रतन पांडे गारी नायकत्व. ఇప్పుడు మన మన అభ్యర్థులు, నలుగురు అభ్యర్థులు కూడా మన యొక్క నడ్డా గారి స్వాగతం పలికి అందరూ కూడా కరస్పాల సంస్థలు జై జయకారం చేయాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా की, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మనకు బంటు రమేష్ గారు మన యొక్క కొరంగల్ అభ్యర్థి మన యొక్క మహబూబ్ నగర్ జిల్లాలో మొదటిసారి మా యొక్క జాతీయ అధ్యక్షులు రావడం మా నారాయణపేట జిల్లా యొక్క సౌభాగ్యం అని అనుకుంటున్నా. మనమందరం తయారు కావాలి. बीआरएस का अंधेरा छटाना है, कांग्रेस को भगाना है, बीजेपी का सूरज निकलेगा, कमल फूल खिलेगा, हमारे जिला में भारतीय जनता पार्टी जीतेगा। ये विश्वास के साथ हम काम करेंगे। नड्डा जी, हम आपको विश्वास देंगे, हम पूरे 4 कैंडिडेट जिताने के लिए हम जी जान लगाकर काम करेंगे। మీరందరూ కూడా దయచేసి కూర్చోండి. ఎవరి సీట్లలో ఖాళీ సీట్లు ఎక్కడ ఉండకూడదు. దయచేసి అక్కడ చూడండి, అక్కడ కూర్చోండి అందరు దయచేసి. ఇప్పుడు మన యొక్క కూర్చోండి, అందరు కూర్చోండి, అందరు కూర్చోండి, కూర్చోండి, అందరు కూర్చోండి, 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 కూర్చోండి. ఇప్పుడు మన యొక్క అందరి యొక్క ప్రియతమ నాయకులు కొంత ఇబ్బంది అయినప్పుడు కూడా వారు ఇంకా 3 మీటింగ్లు అటెండ్ చేయాలి. కాబట్టి మీ అందరితో నేను మనవి చేస్తున్నా, బయట ఉన్నోళ్ళు వచ్చి వెంటనే లోపల కూర్చునాలి. కొన్ని ఇబ్బందులు జరిగినప్పుడు కూడా ఈ మీటింగ్లో సరైన సమయం రావడం జరిగింది. మీరందరూ కూడా ఈ యొక్క వారం రోజులు కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా మనం గెలుస్తాం. ఇప్పుడు మన యొక్క జాతీయ అధ్యక్షులు వారు మాట్లాడతారు. వారి యొక్క అనువాదం మన యొక్క జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, మన యొక్క రాజ్యసభ సభ్యులు వారి యొక్క ట్రాన్స్లేషన్ చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా వారి భాషను కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన యొక్క జాతీయ నాయకులు జేపీ నడ్డా గారిని మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సవినంగా ప్రార్థిస్తున్నాం. कैंडिडेट्स पक्का निलबड़ंడి भाई, डिस्टेंस कुछ पक्का दूर निलबड़ंడి. बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। आज के इस चुनावी सभा में मेरे साथ मंच पर विराजमान, जिनके लिए मैं चुनाव में
प्रचार के लिए आया हूं। हमारे श्री के रतन रेड्डी जी, हमारे जालंधर रेड्डी जी, हमारे बंटू रमेश जी, श्री के प्रशांत रेड्डी जी और मेरे साथ यहां मंच पर उपस्थित हमारी राष्ट्रीय उपाध्यक्ष बहन DK अरुणा जी, हमारे ओबीसी मोर्चा के राष्ट्रीय अध्यक्ष और राज्यसभा में मेरे साथी श्री के लक्ष्मण जी, लोकसभा में मेरे साथी रहे और मेरे वरिष्ठ सहयोगी श्री जितेंद्र रेड्डी जी, हमारे पवन कुमार रेड्डी जी, जंगिया यादव जी और यहां मंच पर उपस्थित हमारे श्रीनिवास जी, जिला के अध्यक्ष और सम्मानित मंच, और इतनी बड़ी संख्या में एकत्र आए देवी और सज्जनों, मीडिया के मेरे साथी, प्रिंट मीडिया और इलेक्ट्रॉनिक मीडिया के मेरे साथी, सबसे पहले तो मैं जब यहां पर नारायणपेट में आया हूं तो मैं मठ मणिकेश्वरी मठ को, देवी को नमन करते हुए, नमस्कारम करते हुए अपनी बात को प्रारंभ करता हूं। मित्रों, आज इस चुनाव में जब मैं रतन रेड्डी जी का नाम ले रहा था तो मैं जो आपकी तालियों की आवाज सुनाई दी, वो तालियों की आवाज मुझे बताती है कि आपने रतन रेड्डी जी को यहां से चुनाव जिताकर भेजने का मन बना लिया है। मित्रों, ये चुनाव चाहे जालंधर रेड्डी जी हो, बंटू रमेश जी हो, प्रशांत रेड्डी जी हो या रतन रेड्डी जी हो, इनको सिर्फ विधानसभा में भेजने का उद्देश्य नहीं है, सिर्फ इनको विधानसभा पहुंचाने का उद्देश्य नहीं है। हमारा उद्देश्य है कि तेलंगाना की तकदीर और तस्वीर बदलनी चाहिए, उसके लिए आप सब लोगों को काम करना होगा। आज यहां मुझे दुख के साथ कहना पड़ता है कि तेलंगाना जो अलग से राज्य बनने के लिए सब लोगों ने अपना योगदान किया, जिसके लिए तेलंगाना राज्य समिति बनी, जिसके लिए तेलंगाना को आगे बढ़ाने का हम लोगों ने संकल्प लिया, हजारों लोगों ने अपनी जानें गंवाई, लाखों लोगों ने अपने आप को इस आंदोलन से जोड़ा, लेकिन दुख के साथ कहना पड़ता है कि केशव चंद्रशेखर राव, तुम और तुम्हारे परिवार ने तेलंगाना को पीछे ढकेल दिया और अपने परिवार को आगे बढ़ाने का काम तुमने किया। ऐसे केसीआर को 30 नवंबर को जवाब देने का समय है, उसको माकूल जवाब देने का अवसर आ चुका है। और ये लड़ाई परिवारवाद के खिलाफ की लड़ाई है। ये लड़ाई सिर्फ तेलंगाना तक सीमित नहीं है, ये लड़ाई भारतीय जनता पार्टी की परिवारवाद और वंशवाद के खिलाफ लड़ाई है। और जब मैं ऐसा कहता हूं तो आपके सामने तेलंगाना के साथ साथ देश की तस्वीर भी आपके सामने रखना चाहता हूं। आज जम्मू कश्मीर का हाल देखो, बीजेपी वहां चुनाव लड़ती है, लेकिन लड़ किससे रही है? एक परिवार की पार्टी, फरूक अब्दुल्ला और उसके बाद उमर अब्दुल्ला। एक परिवार की पार्टी, पहले मुफ्ती साहब और बाद में महबूबा मुफ्ती। पंजाब के अंदर हम चुनाव लड़ते हैं, लड़ाई किससे है?
वहां पर कांग्रेस से और अकाली दल से, प्रकाश सिंह बादल और सुखबीर सिंह बादल। अगर मैं हरियाणा की बात करूं तो चौटाला परिवार, अगर मैं उत्तर प्रदेश की बात करूं तो एक तरफ मुलायम सिंह थे, उसके बाद अखिलेश, उसके बाद डिंपल, बाकी कोई और आगे नहीं है। अगर मैं बिहार की बात करूं तो लालू, राबड़ी, तेजस्वी और तेज प्रताप। अगर मैं बात बंगाल की करूं तो ममता और उसका भतीजा अभिषेक। अगर मैं आंध्र प्रदेश की बात करूं तो वाईएसआर रेड्डी और वाईएसआर रेड्डी के बाद जगन मोहन रेड्डी। अगर मैं तमिलनाडु की बात करूं तो करुणानिधि स्टैलिन और उदयनिधि स्टैलिन। अगर मैं महाराष्ट्र की बात करूं तो शरद पवार, उसके बाद सुप्रिया सुले। अगर मैं महाराष्ट्र की बात करूं तो उद्धव ठाकरे और उसके बाद उसका आदित्य ठाकरे। और अगर मैं तेलंगाना की बात करूं तो एक ही परिवार, केसीआर, केटीआर, कविता और उसका बेटा और बेटी, बाकी सबकी छुट्टी। ये है आज परिवारवाद जिससे भारतीय जनता पार्टी लड़ रही है। మిత్రులారా, ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసిన మీ అందరి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. మొట్టమొదటగా ఈ ప్రాంతం యొక్క ప్రతీక చెందినటువంటి మాతా మాణికేశ్వరి అమ్మవారికి నేను నమస్కరిస్తూ, మీరు మా అభ్యర్థుల పేరు ప్రకటించినప్పుడు ఏదైతే హర్షధ్వనాలు, కరతాళ ధ్వనులతో పెద్దగా స్వాగతం పలికారో అప్పుడే నాకు పూర్తి నమ్మకం ఏర్పడింది. ఖచ్చితంగా మీరు మా బీజేపీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపిస్తారని చెప్పి. ఇవాళ మేము వీళ్ళు ఎమ్మెల్యేలు గెలిపించి తెలంగాణ శాసనసభలో పంపించడం మాత్రమే కాదు, ఈ ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్తు నిర్ధారించే ఎన్నిక. తెలంగాణ ప్రజల భవిష్యత్తే కాదు, దేశం యొక్క రూపురేఖలు కూడా మార్చేటువంటి ఎన్నికలు. కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రధానంగా కుటుంబ పాలన ఏదైతే ఇవాళ జరుగుతుందో ఆ యొక్క కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునివ్వాల్సిన అవసరం ఉంది. మీరెంతో కష్టపడి తెలంగాణ సాధన కోసము ఉద్యమాలు చేసి, బలిదానాలు చేసి తెలంగాణ సాధించుకుంటే ఇవాళ తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు కేవలం తమ కుటుంబ ప్రయోజనాల కోసమే ఇవాళ పాల్పడుతూ ఉన్నారు. తమ కుటుంబ సంపద పెంచుకోవడానికే ఇవాళ దోహదపడుతున్నారు. అందుకనే తెలంగాణ అభివృద్ధిని పక్కన నెట్టేసి వాళ్ళ కుటుంబ అభివృద్ధికే దోహదపడేటువంటి ఈ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. అంతేకాదు దేశంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీలన్నీ చూస్తూ ఉంటే అన్నీ కూడా ఇవన్నీ కూడా కుటుంబ పార్టీలే. జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుకుంటే ఇవాళ ఏ రకంగా షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా, ఆ నుంచి మొదలుకుంటే ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కూడా, మహారాష్ట్ర కానీ లేదా ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, వెస్ట్ బెంగాల్ కానివ్వండి, అన్ని హర్యానా, ఉత్తరప్రదేశ్తో సహా తండ్రి కొడుకులు, కూతుళ్ళు మాత్రమే రాజ్యం వెళ్తున్నారు. చివరికి తెలంగాణలో కూడా కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు మాత్రమే. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేసి ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా ప్రధానమైనటువంటి భూమిక నిర్వహించి దేశం కోసం, రాష్ట్రం కోసం పాటుపడేటువంటి బీజేపీని మీరు సమర్థించాల్సిగా నేను కోరుతా ఉన్నాను. मित्रों, एक तरफ प्रधानमंत्री मोदी जी तेलंगाना के विकास के लिए पैसा भेजते हैं, तो दूसरी तरफ एक परिवार भ्रष्टाचार के नाम पर उस पैसे का दुरुपयोग करके वो पैसा आप तक, आपके विकास में न लगे, इसके लिए काम करता है। मैं यहां ये भी बताना चाहता हूं कि आज मोदी जी ने जहां जहां बीजेपी का राज्य है और केंद्र सरकार ने पेट्रोल और डीजल के प्राइस को घटा दिया, पेट्रोल और डीजल के वैट को राज्यों ने हटा दिया जहां जहां बीजेपी की सरकार थी। लेकिन केसीआर ने यहां पर पेट्रोल और डीजल के दाम नहीं घटाए। आज सबसे ज्यादा महंगा डीजल किसान को मिलता है तो तेलंगाना में मिलता है। आज महंगाई
अगर सबसे ज्यादा है तो तेलंगाना में सबसे ज्यादा महंगाई है। 8.5% की महंगाई इन्फ्लेशन है। एक तरफ मोदी जी लोगों के संतुष्टिकरण के लिए काम करते हैं, तो दूसरी तरफ केसीआर तुष्टीकरण के लिए काम करता है। और जब मैं तुष्टीकरण कहता हूं तो इसको गरीबी, महंगाई, किसानों के विकास, इससे मतलब नहीं है। इसको वोट चाहिए और वोट लेने के लिए धर्म का सहारा लेकर के उर्दू को दूसरी राज्य भाषा बनाना, एक विशेष धर्म को जिसको 4% का असंवैधानिक आरक्षण मिला है उसको 12% करने का प्रस्ताव रखना, मंदिरों की भूमि को दूसरे कामों में लगाने का काम, ऐसे तुष्टीकरण करने का काम हमारी तेलंगाना की सरकार केसीआर के नेतृत्व में कर रही है। मैं यहां ये भी कहना चाहूंगा, ये जो बीआरएस है, ये बीआरएस नहीं है, ये भ्रष्टाचारी रक्षा सुलह समिति है। ये हमको ध्यान में रखना चाहिए। ये भ्रष्टाचार की जननी है, भ्रष्टाचार की जड़ है और देवताओं के स्थान पर राक्षसों की तरह तेलंगाना को लूटने का काम ये सरकार कर रही है। आज क्या ये सच्चाई नहीं है कि यहां के ये धरनी पोर्टल के नाम से गरीब लोगों की धरती और जमीन को हरनी का काम किया है, तो ये तेलंगाना की सरकार ने किया है। उसी तरीके से ये जो हमारी कॉन्स्पिरेसी चलती है, गरीब आदमियों के जमीन को, अच्छी जमीनों को किस तरीके से हड़पा जाए और गरीब किसानों को जो हल्की जमीन है उसको देने का काम ये सरकार कर रही है। उसी तरीके से टीआरएस ने जो प्रोजेक्ट लगाए, ये जो हमारा प्रोजेक्ट है अपना ये कालेश्वरम का, ये प्रोजेक्ट भी केसीआर के लिए एटीएम है। एटीएम 32 और 38 हजार करोड़ रुपए का, जो 38 हजार करोड़ रुपए का प्रोजेक्ट था, ये आज 1,20,000 करोड़ रुपए का बना दिया। और इस प्रोजेक्ट के अंदर जो ब्रिज है वो भी नीचे आ गया और लगभग भ्रष्टाचार की एक मिसाल बनी है, तो कालेश्वरम प्रोजेक्ट बनी है। मैं वायदा करता हूं हमारी सरकार बनेगी, हम इन्वेस्टिगेशन करेंगे और दोषियों को जेल के पीछे डालेंगे। ये भी मैं आपको विश्वास के साथ बताना चाहता हूं। మిత్రులారా, మోదీ గారు ప్రధానమంత్రిగా దేశ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తూ వారు అన్ని వర్గాల శ్రేయస్సు కోసం పనిచేస్తూ ఉంటే ఇవాళ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ బుజ్జగింపు చర్యలకు ఈ రకంగా ఓట్ల కోసం, మైనార్టీ ఓట్ల కోసం కక్కుట్టబడి రైతుల కోసం కాదు, పేదల కోసం కాదు, యువకుల కోసం కాదు, మహిళల కోసం కాదు, కేవలం ఓట్లు రాబట్టడానికి ఏ రకమైనటువంటి ఈ చర్యలకు పాల్పడుతున్నారో ఇవాళ మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ యొక్క బుజ్జగింపు చర్యల్లో ముఖ్యంగా హిందూ దేవాలయాల భూములు అన్యాక్రాంతమైన ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఎందుకంటే వారు ఓట్ల కోసం ఏ రకంగా మరి ప్రయత్నం చేస్తున్నారో మనం చూస్తున్నాం. అంతేకాదు దేశంలోనే అత్యంత ద్రవ్యోల్బణం ఉన్నటువంటి, అత్యంత అధిక రేట్లు ఉన్నటువంటి, అధిక ధరలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే. 8.5% ద్రవ్యోల్బణ రేటు. ఇవాళ నరేంద్ర మోడీ గారు పేదల మీద భారం పడకూడదని చెప్పి, సామాన్యుల మీద భారం తగ్గించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ దాని మీద 5 రూపాయలు కేంద్రం తగ్గించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 10-15 రూపాయలు ప్రతి పెట్రోల్ లీటర్ మీద తగ్గించి ఆ రకంగా సామాన్యులను ఆదుకుంటా ఉంటే కేసీఆర్కి మాత్రము మనసు లేదు, మనసు రాదు. 1 రూపాయి కూడా పెట్రోల్, డీజిల్ మీద తగ్గించకుండా ఏ రకంగా వీరు పేదల పట్ల, మధ్యతరగతి తరగతుల పట్ల వీరికి చిత్తశుద్ధిలో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అంతేకాదు బీఆర్ఎస్ అంటే ఏమిటి? ఇది పూర్తిగా అవినీతి పరుల సంఘంగా మారింది. ఇవాళ రాక్షసుల సంఘంగా, రాక్షసులు ఆ రోజు ప్రజలు ఏ రకంగా పట్టి పీడించారో అదే రకంగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు
ప్రజలను పట్టి పీడిస్తా ఉన్నారు, భూములు అన్యాక్రాంతం చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద రైతులకు నీరు అందిస్తామని చెప్పి 30,000 కోట్ల ప్రాజెక్టును 1,20,000 కోట్లు పెంచి ఏ రకంగా ఏటీఎంగా మార్చుకున్నారో, ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు కమిషన్లు కొట్టడానికి ఉపయోగం చేసుకుంటున్నారో, మొన్న ఆ యొక్క మేడిగడ్డ దగ్గర ఆ బ్రిడ్జ్ కుంగిపోతే ఈ ప్రజాధనం ఏ రకంగా లూట్ అయిందో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క అవినీతిపరమైనటువంటి కుటుంబపరమైనటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇవాళ आपको याद है ना मियापुर का भूमि का घोटाला, आपको याद है ना कि 692 एकड़ की जमीन जो 4,000 करोड़ रुपए का घोटाला किया, सरकार की भूमि को गलत तरीके से हस्तांतरित किया, ये केसीआर के सरकार ने किया था कि नहीं किया था? किया था कि नहीं किया था? किया था कि नहीं किया था? ये आउटर रिंग रोड हैदराबाद में 1,000 करोड़ रुपए का किकबैक लिया कि नहीं लिया? लिया कि नहीं लिया? दलित बंधु के योजना में भ्रष्टाचार में 30% कमीशन एमएलए लोगों ने लिया कि नहीं लिया? और केसीआर ने विधायक दल की बैठक में पूछा कि नहीं पूछा कि तुम 30% का कट ले रहे हो, 30% का घोटाला करते हो? ये 30% वाली सरकार, कमीशन वाली सरकार को जाना होगा 30 तारीख को, और भाजपा की सरकार को आना होगा. इसके लिए हमको काम करना पड़ेगा. मित्रों, मैं भ्रष्टाचार की दृष्टि से आपसे बात करूं. आप बताइए, प्रधानमंत्री फसल बीमा योजना को इन्होंने लागू करने से इनकार किया कि नहीं किया? इन्होंने तेलंगाना के लोगों के खिलाफ वायदा खिलाफी की कि नहीं की? आप बताइए. ये आयुष्मान भारत को पहले लागू करने से रोका था कि नहीं रोका था? गरीब लोगों को 5 लाख रुपए का उनको इंश्योरेंस मिल सके, इसको रोकने का काम केसीआर ने किया कि नहीं किया? आपको वायदा किया था कि नहीं कि 2 BHK का हम फ्लैट देंगे? किया था वायदा? किया था वायदा? किसी को घर मिला? किसी को घर मिला? और प्रधानमंत्री आवास योजना में भी जो पैसा आया वो भी आप तक नहीं पहुंचने दिया इस केसीआर ने. प्रधानमंत्री ग्रामीण, एक तरफ मोदी जी हैं जो 5G, आप अपना मोबाइल उठाओगे तो अभी देखोगे तो उसमें 5G आएगा, 5G. और एक केसीआर का 5G है. वो केसीआर का 5G क्या है? G फॉर गरीबी, G फॉर घोटाला, G फॉर घूसखोरी, G फॉर घपलेबाजी और G फॉर गुंडा राज. बोलो, ऐसे सरकार को रहने देना है क्या? रहने देना है क्या ऐसी सरकार को? मैं पीछे से आवाज सुनना चाहता हूं. रहने देना है क्या? इसको घर भेजना है ना? 30 तारीख को घर भेजोगे ना? इन सबको जिताओगे ना? मैं यहां यह भी आपको कहना चाहता हूं कि जहां तक विकास का सवाल है तो उसमें हम ये जरूर कह सकते हैं कि जहां भारतीय जनता पार्टी की सरकार आएगी, जहां भारतीय जनता पार्टी की सरकार होगी, वहां प्रदेश में विकास होगा. जहां भारतीय जनता पार्टी की सरकार होगी वहां महिलाओं को सम्मान मिलेगा. जहां भारतीय जनता पार्टी की सरकार होगी वहां भ्रष्टाचार को हम हटा के रहेंगे. जहां भारतीय जनता पार्टी की सरकार होगी वहां युवाओं को रोजगार मिलेगा. जहां भारतीय जनता पार्टी की सरकार होगी वहां किसान और अन्नदाताओं को पूरी ताकत से उनको आगे खड़ा करने का काम मिलेगा. मैं यहां यह भी बताना चाहता हूं, बताओ, मोदी जी के राज में देश आगे बढ़ा कि नहीं बढ़ा? देश आगे बढ़ा कि नहीं बढ़ा? आज 5वें नंबर की अर्थव्यवस्था, इकोनॉमी बन गई कि नहीं? बनी कि नहीं? आज याद रखना,
2024 में आप मोदी जी को फिर से जिताओगे, यहां हमारी सरकार बनाओगे, 2028 में भारत तीसरे नंबर की अर्थव्यवस्था बन जाएगा, तीसरे नंबर की अर्थव्यवस्था बन जाएगा। मित्रों, मैं यहां यह भी बताना चाहता हूं, प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना के तहत, गरीब कल्याण अन्न योजना के तहत जो 5 किलो गेहूं या 5 किलो चावल और 1 किलो दाल देने का काम मोदी जी ने किया है और अगले 5 साल तक ये दिया जाएगा। ये याद रखना, इसने 13.5 करोड़ परिवारों को गरीबी की रेखा से ऊपर उठा दिया है। ये मोदी जी ने देश को बदला है। 1% से नीचे हमारे जो सबसे गरीब हैं, अति गरीब हैं, उनकी संख्या 1% से कम आ गई है। हमारे एग्रीकल्चर का बजट 6 गुना बढ़ा दिया गया है। विकास के नए आयाम लिखे जा रहे हैं। మిత్రులారా, ఈ ప్రభుత్వం ఎంత అవినీతిమయమంటే మియాపూర్ ప్రభుత్వ భూములను 692 ఎకరాలు అన్యాక్రాంతం చేసి ఏ రకమైన కుంభకోణం పాల్పడ్డదో మీ అందరికీ తెలిసిందే. 1000 కోట్లతో హైదరాబాద్ రింగ్ రోడ్డులో అదొక కుంభకోణం. అంతేకాదు, స్వయంగా ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దళిత బంధు పేరు మీద దళితులను ఏ రకంగా దగా చేసి మోసం చేశారో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆ ఎమ్మెల్యేల మీటింగ్ లో మీరు 30% కమిషన్ తీసుకొని మీ అనుచరులకే ఇస్తున్నారు, ఇది వాస్తవమా కాదని ప్రశ్నిస్తే అది నోరు విప్పలేదు. కాబట్టి ఈ రకంగా దళితుల అభ్యున్నతికి అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే, వాళ్ళ అనుచరులకు మాత్రమే ఈ దళిత బంధును వర్తింపజేశారు. రైతులకు సంబంధించినటువంటి ఈ బీమా పథకాన్ని ఇక్కడ అమలు చేయలేకపోతా ఉన్నారు. మోదీ గారు పేదల ఆరోగ్య దృష్ట్యా ఆయుష్మాన్ భారత్ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడితే కోవిడ్ సమయంలో ఏ రకంగా మనం బాధలు పడ్డామో ఈ తెలంగాణలో పేదవారికి ఈ కోవిడ్ తగ్గితే, కోవిడ్ వచ్చినట్టయితే వాడి శవం రావాల్సిందే కానీ ఆ కోవిడ్ ఈ ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి రాలేదంటే అది కేసీఆర్ చేసే పాపమైన విషయం మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మీద పేదలకు సొంతింటి కల సాకారం చేయలేదు. దేశవ్యాప్తంగా కోట్ల మందికి నరేంద్ర మోడీ ఇల్లు కట్టిస్తా ఉంటే కేసీఆర్ మాత్రము ఇల్లు కట్టించకుండా మోదీ గారు పంపించిన నిధులు దారి మళ్లించి పేదవాడి సొంతింటి కళను కూడా ఏ రకంగా వమ్ము చేశాడో మీరు ఆలోచన చేయండి. ఇవాళ వాస్తవంగా మోదీ ప్రభుత్వం అంటే అది అభివృద్ధి ప్రభుత్వం. మోదీ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ, అవినీతి నిర్మూలన, యువతకు కొలువులు, రైతులకు ఇవాళ కష్టపడి పనిచేసే రైతులకు వారి పెట్టుబడి సాయంతో పాటు అన్ని రకాలుగా కూడా ఇవాళ రాయితీలు ఇచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తా ఉన్నాడు. మోదీ గారంటే 5G ఇంటర్నెట్. ఇవాళ కేసీఆర్ అంటే వారు చెప్పినట్టుగా 5G అంటే గరీబీ, గొటాలా, గప్లేబాజ్, గుస్కోరి, ఈ రకంగా వారు పేరు ప్రఖ్యాతులు గాంచినారు. కాబట్టి దయచేసి ఇవాళ మోదీ గారు ఈ 9 సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం కూడా ఇవాళ కొనియాడుతూ ఉన్నది. 13.5 కోట్ల పేదవాళ్ళని ఇవాళ ఆ యొక్క పేదరికం నుంచి వారు ఏ రకంగా పైకి తీసుకొచ్చారో ఇవి ప్రపంచ గణాంక వివరాలు తెలియజేస్తున్నాను. 1% మంది ఉన్నటువంటి అతి పేదవాళ్ళ నుంచి కూడా దారిద్ర్య రేఖ నుంచి వారికి వెలుగులోకి తీసుకొచ్చేటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ. కాబట్టి రేపు నవంబర్ 30 జరిగేటువంటి ఎన్నికల్లో ఈ అవినీతి ప్రభుత్వం తొలగిస్తామా లేదా? మీరు గట్టిగా చెప్పండి, తొలగిస్తామా లేదా? మోదీ ప్రభుత్వం మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి అయితే ఏ రకంగా వాళ్ళ ప్రపంచంలోనే అతి 5వ ఆర్థిక దేశంగా ఎదిగిందో 3వసారి ప్రధానమంత్రి అయితే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా మోదీ నాయకత్వంలో మారబోతుంది. కాబట్టి అటువంటి ప్రభుత్వానికి ఓటేస్తామా, మీరు కేసీఆర్ కేస్తారా? దయచేసి ఆలోచన చేయండి. मित्रों, मोदी जी के राज में देश में गांव, गरीब, वंचित, पीड़ित, शोषित, अनुसूचित जाति का भाई, अनुसूचित जनजाति का भाई, युवा, किसान, महिला, इनको ताकत देने का काम किया है तो नरेंद्र मोदी जी की सरकार ने किया है। मैं ये भी बताना चाहता हूं, प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना, प्रधानमंत्री आवास योजना, प्रधानमंत्री आयुष्मान भारत,
प्रधानमंत्री स्वच्छता अभियान, प्रधानमंत्री उज्ज्वला योजना, प्रधानमंत्री उजाला योजना, प्रधानमंत्री फसल बीमा योजना, ये सारी योजनाएं जहां महिलाओं को ताकत देती हैं, वहीं गरीब को, गांव को ताकत देने का काम करती हैं। आपको जानकर खुशी होगी कि प्रधानमंत्री जी ने एक साल में 10 लाख करोड़ रुपए भारत में इंफ्रास्ट्रक्चर में खर्च करने का तय किया है और तेलंगाना में 5,21,000 करोड़ रुपए खर्च करने का तय किया है। ये भी आपको याद रखना है। उसी तरीके से आपने देखा होगा कि पिछले 9 सालों में 2,500 किलोमीटर की सड़क बनी है और 1 लाख करोड़ रुपए उस पर खर्च हुआ है। अभी अभी प्रधानमंत्री जी ने ये जो रामागुंडम में फर्टिलाइजर फैक्ट्री है, केमिकल फैक्ट्री, इसको फिर से शुरू किया है और इसमें 6,338 करोड़ रुपए खर्च करके इसको आगे बढ़ाने का काम किया है। मित्रों, हमारा रिपोर्ट कार्ड है, हम जो कहते हैं वो करते हैं। ये मोदी की गारंटी है, मोदी की गारंटी। जो कहा है वो करके दिया है, जो नहीं कहा है वो भी करके दिया है। लेकिन मैं पूछना चाहता हूं, ये नारायणपेट के बगल में ही कर्नाटक लगता है। मैं अपने कांग्रेसी भाइयों से पूछना चाहता हूं, कर्नाटक के भाइयों से पूछना चाहता हूं और तमिलनाडु के भाइयों को याद दिलाना चाहता हूं, वो कांग्रेस की 5 गारंटी मिल गई क्या कर्नाटक के लोगों को? मिल गई क्या? मिल गई क्या? ये जो हाथ है ना, ये पंजा है, पंजा। ये कभी भी जो कहता है वो करता नहीं है, लोगों को धोखा देता है और लोगों को छलावे में रखता है। ये भी हमको याद रखना है। बताइए, कर्नाटक में फ्री बिजली बोला था 200 यूनिट फ्री देंगे, मिल गया क्या? मिल गया क्या? और पहले 24 घंटे बिजली आती थी, आजकल 4 घंटे बिजली आती है। क्या यही तुम नारायणपेट में भी चाहते हो? नारायणपेट में ये चाहते हो क्या? चाहते हो क्या? बताया था कि हम महिलाओं को फ्री बस सर्विस देंगे। बस में बैठने का इंतजाम ही नहीं है तो फ्री क्या देंगे? फ्री क्या देंगे जब बस में बैठने का इंतजाम नहीं है? उसी तरीके से कहा था कि हम बेरोजगार खत्म करेंगे। कर्नाटक में बेरोजगारी खत्म हो गई क्या? नौकरी लगी क्या? बेरोजगारी भत्ता मिला क्या? मित्रों, ये हाथी के दांत दिखाने के और हैं और खाने के और हैं। एक बात की कांग्रेस पार्टी में गारंटी है, एक बात की गारंटी है, और वो केसीआर से मिलती जुलती गारंटी है। दोनों की एक बात की गारंटी है, जहां कांग्रेस होगी, जहां केसीआर होगा, वहां भ्रष्टाचार होगा, इसकी गारंटी है। वहां घोटाला होगा, वहां लूट होगी, वहां लोगों के साथ धोखा दिया जाएगा। ये बात की पक्की है। हम यहां ये भी बताना चाहते हैं कि हमने तय किया है कि हमारी बहनों को आप इनको चुनाव जिता करके भेजिए, साल के 4 सिलेंडर मुफ्त भारतीय जनता पार्टी पहुंचाएगी। ये भी हम आपको बताना चाहते हैं। आपको ये भी हम बताना चाहते हैं कि बैकवर्ड कास्ट का हम चीफ मिनिस्टर बनाएंगे, बीसी का सीएम। लेकिन जैसे हमारा पीएम जो सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास करता है, उस तरीके से हम विकास को आगे बढ़ाएंगे। हम यहां ये भी बताना चाहते हैं कि धान पर, पैडी पर, चावल पर हम 3,100 रुपए प्रति क्विंटल एमएसपी में हम खरीदी करेंगे। ये भी हम आपको बताना चाहते हैं। उसी तरीके से फर्टिलाइजर पर प्रति एकड़, हर एकड़ के लिए हम 1,800 रुपए का फर्टिलाइजर की सब्सिडी देंगे। ये भी हम आपको बताना चाहते हैं। 18,000, क्षमा करिएगा, 18,000 की सब्सिडी। और उसी तरीके से
जो हमारे छोटे किसान हैं, हमारे कमजोर किसान हैं, इनको हम साल का 2,500 रुपए इंसेंटिव देंगे, इसकी भी हम व्यवस्था करेंगे। और हम वैट को रिड्यूस करेंगे, पेट्रोल और डीजल के प्राइसेस को हम कम करेंगे, इसके लिए हम काम करेंगे। इतना ही नहीं, हम स्कूल के जो हमारी कॉलेज जाने वाली बच्चियां हैं, उनको हम मुफ्त में लैपटॉप देंगे ताकि वो अच्छी शिक्षा ग्रहण कर सके, इसकी हम व्यवस्था करेंगे। और ये जो एसएचजी ग्रुप है, सेल्फ हेल्प ग्रुप्स, स्वयं सहायता समूह, इनको हम 1% के उस पर हम लोन देंगे ताकि ये अपना विकास कर सके। और हमारे नौजवान सुन लें, इनको चुनाव जिता करके भेजना, हम 2.5 लाख सरकारी नौकरी अगले 5 साल में देंगे, इस बात को भी हम पूरा करेंगे। और जो हमारे गरीब लोग हैं, आयुष्मान भारत में आते हैं, उनको अभी हम 5 लाख रुपए का हेल्थ कवर दे रहे हैं। आप हमारी सरकार बनाना, 10 लाख रुपए का हेल्थ कवर उनको दिया जाएगा, इसकी व्यवस्था करेंगे। और इसके साथ साथ हमारे बुजुर्गों को, हमारे बुजुर्ग लोगों को काशी विश्वनाथ और राम मंदिर जाने के लिए मुफ्त में तीर्थ यात्रा कराने का इंतजाम करेंगे। और उसी तरीके से 17 सितंबर को हम उसको नेशनल लिबरेशन डे, तेलंगाना लिबरेशन डे और तेलंगाना विमोचन दिवस हम सरकारी तौर पर मनाएंगे, इस बात का भी हम आपको विश्वास दिलाते हैं। मित्रों, आप बताइए, बीजेपी को वोट डालेंगे ना? डालेंगे ना? మిత్రులారా, మోదీ గారి నేతృత్వంలో ఏ రకంగా దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, రైతులు, యువకుల కోసం ఈరోజు సమగ్ర అభివృద్ధితో, సమదృష్టితో, సమన్యాయం చేస్తూ ఉన్నదో, అదే పంతాలో ఇవాళ మహిళల కోసం పీఎం ఉజ్వల కానివ్వండి, పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన పేరు మీద 5 కిలోల బియ్యం ఏదైతే పంపిణీ చేస్తున్నారో, వచ్చే 5 సంవత్సరాల కోసం మోదీ గారు ఏ పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదని చెప్పి పేదవాళ్ళ కోసం పరితపించి ఆ యొక్క పథకాన్ని కూడా వారు పెంచిన కార్యక్రమాన్ని 10 లక్షల కోట్లు మౌలిక సదుపాయాల కోసం మోదీ ప్రభుత్వం ఖర్చు చేస్తే 5,21,000 కోట్లు కేవలం తెలంగాణలో మౌలిక సదుపాయాల కోసం అనేక రంగాలుగా నిధులు అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. అది రైల్వే కానీ, రోడ్స్ కానివ్వండి, నేషనల్ హైవేస్ కానివ్వండి. ఈ రకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మూతపడినటువంటి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 6,300 కోట్లతో దాన్ని తిరిగి తెరిపించి అక్కడ ఉన్నటువంటి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా రైతులకు సరసమైన ధరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు, దక్షిణాది రాష్ట్రాలందరికీ కూడా ఇవాళ ఆ యొక్క ఎరువులు పంపిణీ చేసేటువంటి కర్మాగారాన్ని మోదీ గారు తెరిపించారు. ఇవాళ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మోదీ గారి గ్యారంటీ అంటే వారు చెప్పిందే చేయడము, చేయగలిగింది మాత్రమే చెప్పడము, అది వారికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇవాళ కాంగ్రెస్ గ్యారంటీ అంటే కేవలం గ్యారంటీ అవినీతి కోసం గ్యారంటీ ఇస్తాం, కుటుంబ పాలన కోసం గ్యారంటీ ఇస్తాం, ఓట్ల కోసం సంతృప్తికరమైన రాజకీయాలు నడపడానికి మేము గ్యారంటీ ఇస్తాం. కానీ కర్ణాటకలో 5 గ్యారెంటీలు చెప్పారు. 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ అన్నారు. ఇప్పుడు కరెంట్ ఫ్రీ అంటే కరెంటే లేకుండా చేశారు. రైతులు ఇవాళ 5 గంటలు కూడా కరెంటు లేక ఏ రకంగా అల్లాడిపోతున్నారో, ఇవాళ పొరుగునున్నటువంటి నారాయణపేటలో వారు రైతులు ఆ కర్ణాటక నుంచి వచ్చి ఏ రకంగా మీరు చేస్తే తప్పును మీరు చేయకండి, కాంగ్రెస్ నమ్మి మోసపోయామని చెప్తున్నారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అన్నారు, ఇవాళ బస్సులే లేకుండా చేశారు. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి మనకు తెలంగాణకు రావాలంటే కాంగ్రెస్ మనం కోరుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ ఏ రకంగా 6 మాసాల్లోనే అక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 6 మాసాలైంది, ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ ఇవ్వలేదు. కర్ణాటకలో ఒక్కరికి కూడా 3,000 భృతి ఇవ్వలేదు. అటువంటి కాంగ్రెస్ నమ్మి ఇవాళ తెలంగాణలో నారాయణపేటలో మోసపోతామా? మీరు ఒక దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ మోదీ గారి గ్యారంటీ ఏదైతుందో ఇవాళ చాలా స్పష్టంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికలో
మహిళలకు ఎవరైతే ఇవాళ పేద మహిళలు ఉన్నారో వారికి ఏడాదికి 4 ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తామని బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ చరిత్రలో మొదటిసారిగా ఒక బీసీను సీఎం చేస్తామని. బీసీ సీఎం అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు పీఎం ఎట్లా అయితే అన్ని వర్గాల కోసం పనిచేస్తున్నాడో అదేవిధంగా బీసీ సీఎం కూడా తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల శ్రేయస్సు కోసం కూడా అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్ మోదీ గారు ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ మొదటిసారిగా బీసీకు సీఎం అవకాశం ఇస్తే అన్ని వర్గాల ప్రయోజనాల కోసం పనిచేస్తామని. రైతులకు ఇవాళ ఏ రకంగా ఇవాళ ప్రతి ఎకరాకు 18,000 రూపాయలు ఇవాళ సబ్సిడీ ఇచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నామో ఆ రకంగా మరి రైతులు కూడా ఆ రకంగా ఆదుకుంటాం. అంతేకాకుండా ఎవరైతే విద్యార్థులు అమ్మాయిలు చదువుకునే వరకు డిగ్రీ ప్రొఫెషనల్ కాలేజెస్కు వెళ్ళే వారికి ఉచితంగా వాళ్ళందరికీ కూడా ల్యాప్టాప్స్ ఇవ్వబడుతుంది బీజేపీని గెలిపిస్తే. అదే రకంగా మహిళా సంఘాలకు నామమాత్రంగా 1% వడ్డీతోనే ఇవాళ పెద్ద ఎత్తున కూడా ఆ మహిళా సంఘాలకు రుణాలు కల్పించి వారికి ఉపాధి ఉద్యోగాలే కాకుండా వాళ్ళ భర్తల ఆదాయం మీద ఆధారపడకుండా ఆ రకంగా మహిళల అభివృద్ధి కోసం పాటుపడుతుందని చెప్పి. అంతేకాదు ఏ యువకులైతే తెలంగాణలో కొలువుల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే ఈరోజు కేసీఆర్ యువకులను నిరుద్యోగులను మోసం చేశాడో బీజేపీకి ఓటేసి గెలిపిస్తే 5 సంవత్సరాలనే 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నిర్దిష్ట సమయంలో నిర్దిష్టమైన కాలంలో భర్తీ చేసేది పూర్తిగా మీకు వారికి హామీ ఇస్తా ఉన్నాం. అంతేకాదు పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 10 లక్షల ఇవాళ 5 లక్షల ఆయుష్మాన్ భారత్ అయితే రాష్ట్రంలో అధికారులకు వస్తే పేదవాడి వైద్యం కోసం కూడా 10 లక్షల ఆరోగ్య బీమా. అంతేకాకుండా తెలంగాణ ప్రజలు ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న ఈ యొక్క హైదరాబాద్ విమోచన 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా ప్రభుత్వ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రకంగా జరిపి ఆ పోరాట యోధులను సన్మానించుకొని గౌరవించుకొని వారికి ప్రత్యేకంగా గుర్తిస్తామని. చివరిగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అందరి కూడా సీనియర్ సిటిజన్స్కు వాళ్ళందరూ కూడా వృద్ధులందరూ కూడా ఇవాళ భవ్యమైన రామ మందిరం అదే రకంగా కాశీ విశ్వనాథ్ యొక్క దర్శనానికి ఉచితంగా ఈ యొక్క ప్రయాణాన్ని కల్పించి దర్శనాన్ని కూడా చేపించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నాను. इसलिए मेरा निवेदन है कि तेलंगाना से भ्रष्टाचार को जड़ मूल से समाप्त करने के लिए और विकास लाने के लिए भारतीय जनता पार्टी को आपका समर्थन मिले. इसलिए मेरा निवेदन है कि तुष्टीकरण से छुटकारा पाने के लिए और सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास को आगे बढ़ाने के लिए भारतीय जनता पार्टी को आपका समर्थन मिले. और इसलिए मेरा निवेदन है कि जो लोग परिवारवाद, वंशवाद को आगे बढ़ाते हैं उनसे निजात पाने के लिए भारतीय जनता पार्टी का समर्थन करें. और इसलिए मैं आपसे ये निवेदन करने आया हूं कि इस चुनाव में बताइए कमल खिलाएंगे ना? कमल खिलाएंगे ना? 30 तारीख को कमल का बटन दबाएंगे ना? के रतन रेड्डी को चुनाव जिताएंगे ना? हमारे जालंधर रेड्डी को चुनाव जिताएंगे ना? हमारे बंटू रमेश को चुनाव जिताएंगे ना? और हमारे के प्रशांत रेड्डी को चुनाव जिताएंगे ना? सबको विधानसभा में भेजेंगे ना? आपका बहुत बहुत धन्यवाद. जय भारत, जय तेलंगाना. మిత్రులారా తెలంగాణ నుంచి ఈ అవినీతి కుటుంబ పాలన నుంచి విముక్తి చేయడానికి మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో బీజేపీని బలపరచాలి. ఈ బుజ్జగింపు చర్యలకు ఓటు బ్యాంక్ రాజకీయాలకు స్వస్తి పలకాలి అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ కావాలంటే మీరందరూ కలిసి సంఘటితంగా కమలాన్ని ఎన్నికల్లో వికసింపజేస్తారా? కమలానికి ఓటు వేస్తారా? కమలానికి ఓటేసి గెలిపిస్తారా? మా అభ్యర్థులు రతన్ పాండురంగారెడ్డి, జలంధర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, బంటు రమేష్ గారిని గెలిపించి బీజేపీని అధికారం తీసుకొస్తారా? ఒక్కసారి అందరూ కలిసి నినదించండి. భారత్ మాతాకి. ఇప్పుడు మన యొక్క జిల్లా అధ్యక్షులు
ధన్యవాద కార్యక్రమం నిర్వహించవలసిందిగా మనం చేస్తున్నాం. బోలో భారత్ మాతా కీ. జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షురాలు, అదేవిధంగా జితేందర్ రెడ్డి అన్న గారు, అదే ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణన్న గారు, వేదికపై పాల్గొన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి సహకరించిన కార్యకర్త బంధువులు, వివిధ మండల అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా రాష్ట్ర పదాధికారులు, కార్యకర్త బంధువులందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఎదురులేక ఎగిరే ప్రజల గుండెల నిండా ఏ భరతమాత ముద్దు బిడ్డ, భరతమాత ముద్దు బిడ్డ, భరతమాత ముద్దు బిడ్డ.